హాయ్ స్టూడెంట్స్, 16th వీడియో జరుగుతుంది. 16th వీడియోలో కూడా మనం మ్యాథమెటికల్ ఇండెక్స్నే చెప్తున్నాం. అయితే ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా చేస్తారు మీరు? ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇచ్చేవాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో మనకి ఈక్వల్ టు అనేది ఉండేది. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. దాంట్లో మరలా అర్థమెటిక్ అని, జామెట్రిక్ అని, అంటే అంకస్ రేడి అని, గుణస్ రేడి అని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. తర్వాత లెస్ దాన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు ఎలా చేస్తారు, రెండు కూడా చూసాం. ఇది చెప్తున్న అన్ని ప్రాబ్లమ్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం ఇది. ఏంటి ఈ ప్రాబ్లంలో స్పెషాలిటీ? డివిజిబుల్ అని ఇస్తున్నాడు వీడు. డివిజిబుల్ అని ఇస్తున్నాడు. అసలు డివిజిబుల్ అంటే ఏంటి? డివిజిబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందమ్మా, 4తో ఈ రెండింటి కాంబినేషన్ గురించి చెప్తున్నాను. 4ని 3తో డివైడ్ చేస్తే నాకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందో అనే విషయం ప్రక్కన పెడితే రిమైండర్ మాత్రం 0 రాదు. రిమైండర్ 1, 2, 3 ఏదో వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అలా రిమైండర్ శేషం అనేది 0 రాలేదు అనుకోండి, అప్పుడు మనం ఏమంటామంటే 4 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 4 అనేది 3 చేత డివిజిబుల్ అవ్వదు. అర్థమవుతుందా? మళ్ళీ డివైడెడ్ బై వేరు. డివైడెడ్ బై అనేది ప్రతిదానికే రాసేయచ్చు. 2 డివైడెడ్ బై 4, 4 డివైడెడ్ బై 2, 10 డివైడెడ్ బై 7, 7 డివైడెడ్ బై 10, అలా ఏదైనా రాసేయచ్చు. కానీ డివిజిబుల్ అనేది నీ ఇష్టం వచ్చినట్టు రాస్తే ఒప్పుకోడవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3 అని రాస్తే అది స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. డివిజిబుల్ రాస్తే తప్పేంటి? నువ్వు డివైడెడ్ బై రాస్తావు కావాలంటే, బట్ డివిజిబుల్ రాయకూడదు. డివిజిబుల్ రాసావు అంటే రిమైండర్ ఎప్పుడు కూడా 0 వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6ని 2తో డివైడ్ చేశాను అనుకోండి, రిమైండర్ 0 వస్తుందని తెలుసు. మీకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? మీకు 3 వస్తుంది కదమ్మా. అంటే ఏమవుతుంది? 6 ఈక్వల్ టు 2 ఇంటూ 3, 2 ఇంటూ 3 ఇలా రాసేయచ్చు. రిమైండర్ ఉంటే అలా రాయలేరు, మళ్ళీ ప్లస్ రిమైండర్ ఉంటుంది. సో ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, 3 ఇంటూ 1 3 కదమ్మా, 1 రిమైండర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు 4 ఈక్వల్ టు 3 ఇంటూ 1గా రాసేస్తావా? రాయలేవుగా. ఎప్పుడు రాయొచ్చు? ఇక్కడ ఉన్న రిమైండర్ కూడా నువ్వు ప్రక్కన ప్లస్ అని చెప్పి యాడ్ చేస్తే ఓకే. 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4 అవుతుంది. బట్ రిమైండర్ని రాలేదు అనుకోండి, 0 వచ్చింది అనుకోండి, అసలు అవసరమే లేదు. అంటే రిమైండర్ 0 వస్తే ఇక్కడున్న 6 ఈక్వల్ టు నువ్వు 2 ఇంటూ 3 అని రాయొచ్చు. అప్పుడు మాత్రమే అది డివిజిబుల్ అనే కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. డివిజిబుల్ అని నువ్వు చెప్పాలి. అలా కాకుండా ఇలా రిమైండర్స్ నాన్ జీరో ఎలిమెంట్స్ కూడా వచ్చాయనుకోండి, 0 కాని ఎలిమెంట్స్ వచ్చాయనుకోండి, 1 కానీ 2 కానీ 3 కానీ అలా వస్తే అది డివిజిబుల్ కాదు. డివైడెడ్ బై అని అనవచ్చు కానీ డివిజిబుల్ అని అనుకోండి. రెండింటికి తేడా ఉంటుంది, మర్చిపోవద్దు. అంటే ఎక్కడైనా సరే సమ్ ఏ ఈజ్ డివైడెడ్ బై సమ్ సి అన్నాడు అనుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఏ ఈజ్ డివైడెడ్ బై కాదు, డివిజిబుల్ బై. ఏ ఈజ్ డివిజిబుల్ బై 3 అన్నాడు, 3 లేకపోతే 4 లేకపోతే సి అన్నాడు. ఏ ఈజ్ డివిజిబుల్ బై సి అన్నాడు. ఏ ఈజ్ డివిజిబుల్ బై సి అంటే నువ్వేమని అర్థం చేసుకోవాలి? ఏని సితో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. అక్కడ నేను ఏ వర్డ్ వాడాను? డివైడ్ చేస్తే. డివిజిబుల్ ఇంకా వాళ్ళ. ఏని సితో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది, అప్పుడు దాన్ని డివిజిబుల్ అంటాము. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఏని సితో డివైడ్ చేస్తే ఇక్కడ నెంబర్ ఎంత వస్తుందనే విషయం అయితే నాకు తెలియదు. సి తెలియకుండా, ఏ తెలియకుండా ఇక్కడ వచ్చే నెంబర్ మనకెలా తెలుస్తుంది? తెలియదు కదమ్మా. బట్ నాకేం తెలుసు? ఖచ్చితంగా రిమైండర్ 0 వస్తుంది. ఇందువల్ల వాడు డివిజిబుల్ అన్నాడు. డివిజిబుల్ అన్నాడు కాబట్టి రిమైండర్ 0 వస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో తెలియదు, బట్ ఇక్కడ 0 వస్తుంది. ఆ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనుకోండి, ఏదో ఒక నెంబర్. అప్పుడు ఏం రాయొచ్చు? మనకున్న ఫార్ములా ఏం చెప్పాను? ఏ ఈక్వల్ టు సి ఇంటూ క్యూ రాయొచ్చు. క్యూ వాల్యూ ఎంతో నాకు తెలియదు, బట్ ఇంటీజరే. ఒక 2నో 4 10 20 -2నో ఏదో ఒక వాల్యూ వస్తుంది తప్పించి పాయింట్స్ రాయకూడదు. మీరు తెలివితేటలు ఉపయోగించి నేను ఇక్కడ 0 చేసేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది,
ఇక్కడ 2 ఉంది, ఇక్కడ నేను 2.5 రాసేసి ఇక్కడ 5 జీరో చేసేస్తా అంటే కుదరదమ్మా, ఇంటీజర్సే వాడాలి అన్నీ కూడా. అర్థమవుతుందా? సో అంటే పాయింట్స్ వాడకూడదు, రియల్ నెంబర్స్ కానీ అంటే వాస్తవ సంఖ్యలు వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్పేసి నేను అతి తెలివితేటలు ప్రదర్శిస్తానంటే కుదరదు, అన్నీ కూడా ఇంటీజర్స్ మాత్రమే వాడాలి. అంటే -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో వీటిని మాత్రమే వాడాలి, మర్చిపోవద్దు. సో దాని ప్రకారం ఇక్కడ ఖచ్చితంగా వచ్చేది ఏమవుతుంది, రౌండ్ ఫిగరే వస్తుంది, ఇంటీజరే వస్తుంది. వాడు డివిజిబుల్ అన్నాడు కాబట్టి, మీనింగ్ అది. అప్పుడు నువ్వు ఎలా రాసుకోవచ్చు, ఏ ఈక్వల్ టు సి కదమ్మా, ఇక్కడ డివిజిబుల్ జరిగేది సి తోటి కదమ్మా, సి ఇంటూ క్యూ అని రాయొచ్చు. ఫైనల్గా చెప్పే కంక్లూజన్ ఏంటి, సమ్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై అన్నాడు అనుకోండి, నువ్వు వెంటనే కనెక్ట్ అవ్వాలి. ఏమని, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై అన్నాడు కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైండర్ 0 వచ్చేస్తుంది. ఎక్స్ని వైతో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 0 వస్తుంది. వాల్యూ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా తెలియదు, నెంబర్ తెలియదు కాబట్టి అప్పుడు నువ్వు ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ సమ్ ఏదో నెంబర్ వస్తుంది, ఇలా రాసినట్టుగా, ఇలా వచ్చినట్టుగా. అర్థమవుతుందా? ఏదో నెంబర్ వస్తుంది, ఏ నెంబర్ ఏంటన్నా తెలియదు. ఎలా తెలుస్తుంది, ఈ నెంబర్ తెలియకుండా ఆ నెంబర్ చెప్పలేరు కదా. నేను ఇక్కడ నెంబర్ చెప్పకుండా ఇక్కడ నువ్వు నెంబర్ ఎలా చెప్పగలవు? నేను ఇక్కడ వాల్యూ ఇలా వేసాను, క్రింద 0 వేసేసాను, ఈ నెంబర్ చెప్పండి అంటే చెప్పలేం కదా. ఈ 2 నెంబర్లు చెప్తే ఆ నెంబర్ చెప్తారు, బట్ 0 వస్తుందనే విషయం వాడు కన్ఫామ్గా ఇచ్చాడు, కన్ఫామ్గా ఇచ్చి ఉండొచ్చు, బట్ ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏక్యూ అను, ఏపీ అను, ఏటీ అని ఏదో ఒక పేరు పెడతారు. ఇక్కడ నేను టీ అని పేరు పెట్టాను, లేదా క్యూ అని పేరు పెట్టాను. క్యూ అంటే ఏంటో తెలుసు, ఏంటి, ఈ నెంబర్స్లో ఉంటుంది, ఇంటీజర్స్లో ఉంటుంది. అది డివైడెడ్ రూల్, అది భాగాహారం యొక్క రూల్. అది ఇక్కడ మన పాయింట్స్ అది వాడుకోం. పాయింట్స్ అది అనేది తర్వాత ఎక్స్టెన్షన్లో వస్తే తప్పించి మనకి డైరెక్ట్ డివిజన్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చెప్తున్నప్పుడు పాయింట్స్ ఎప్పుడెవడో కూడా. అర్థమవుతుందా? సో ఇక్కడ టీ అనేది ఏమవుతుంది అంటే ఇటువంటి నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ అవుతుందని మర్చిపోవద్దు. సో ఎప్పుడైనా ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై అన్నాడు అంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ ఒక నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్ కూడా ఇంటీజరే అవుతుంది. ఇంటీజర్ అంటే జెడ్తో డినోట్ చేస్తారు, ఇంటీజర్ సెట్ని జెడ్తో డినోట్ చేస్తారు. కొంతమంది ఐ క్యాపిటల్ ఐ కూడా చెప్తారు, అది రేర్ కేసెస్లో. ఐ తక్కువ చెప్తారు, జెడ్ అనేది ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం మనం. సో మర్చిపోవద్దు, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఇటువంటివి 4 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ కూడా ఇదే లాజిక్ మీద చెప్తారు, అందువల్ల నేను సార్ చెప్తున్నాను. సో డివిజిబుల్ అని వచ్చింది, ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై అని వచ్చిందంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాలన్నది ఇక్కడ రిమైండర్ ఉండదు. ఇలా రిమైండర్స్ 0s వస్తాయి, ఉండదు అంటే 0s వస్తాయి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్? వీ కెన్ రైట్ ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ సమ్ ఇంటీజర్. మనం ఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ సమ్ ఇంటీజర్ అని రాయగలం మనం. అలా రాయగలిగితేనే వాడు డివిజిబుల్ అని ఇస్తాడు, లేకపోతే డివిజిబుల్ అనే కండిషన్ ఇక్కడ మనం అప్లై చేయకూడదు. డివిజిబుల్ అని ఇచ్చాడు అంటే రాయగలం అని అక్కడ ఉద్దేశం. మీరు మళ్ళీ చెక్ చేయకూడదు. వాడు నీకు డివిజిబుల్ అని ఇచ్చేసిన తర్వాత నువ్వు దాన్ని క్రాస్ చెక్ చేయొద్దు. వాడు ఇచ్చాడంటే దాన్ని వాడుకుంటామే మనం, మర్చిపోవద్దు. సరే, మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సరే, స్టార్ట్ చేద్దాం. సేమ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారమే చేస్తాం. ముందు ప్రాబ్లమ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కాస్త ఈజీగానే ఉంటుంది. మీకు డివిజిబుల్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమై ఉంటే, నేను చెప్పింది మీకు అర్థమై ఉంటే ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, నేను ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై వై అని ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో ఎక్స్ ప్లేస్లో 4n - 3n - 1 ఇచ్చాడు, వై ప్లేస్లో 9 అని ఇచ్చాడు. నువ్వేం చెప్పాలి, డివిజిబుల్ బై అని చెప్పాలి. అర్థమవుతుందా? అది నువ్వు ప్రూవ్ చేయాలి. అదే రాస్తున్నాను చూడండి. సొల్యూషన్ గివెన్ స్టేట్మెంట్
పి ఆఫ్ ఎన్ ఎప్పట్లానేమో పి ఆఫ్ ఎన్ అదేం మారదు. ఏమన్నాడు వాడు? 4n మైనస్ 3n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 9 కదా, డివిజిబుల్ బై 9 ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? దట్ ఈజ్ 4n మైనస్ 3n మైనస్ 1 ఈక్వల్ టు, అంటే x ఈక్వల్ టు రాసినట్టుగా, x ఈక్వల్ టు అన్నట్టుగా 9 ఇంటూ y ఇంటూ, కంపేర్ చేసుకోండి, 9 ఇంటూ అంటే y ఇంటూ కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ నువ్వు ఏం తీసుకున్నా పర్వాలేదు, c తీసుకున్నాను. c అనే కాదు, t వచ్చినా q వచ్చినా ఏది వచ్చినా కూడా ఓకేనమ్మా. ఇక్కడ c అనేది ఏంటి? ఫర్ సమ్ c బిలాంగ్స్ టు ఇంటీజర్, ఏదో ఒక ఇంటీజర్ అయితే చాలు, మనం అలా చెప్తే సరిపోతుంది. మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే ఇదే, ప్రతి ఎన్కి కూడా జరుగుతుందని ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ అది ఇచ్చాడు కాబట్టి, అంటే n ఈక్వల్ టు 1కి ఎప్పట్లానే LHS ఈక్వల్ టు RHS అవుతుందని చెప్తారు. n ఈక్వల్ టు కేకి ఎజ్యూమ్ చేసుకుంటాం, n ఈక్వల్ టు k ప్లస్ 1కి మరలా ప్రూవ్ చేస్తాం. మనం ఫస్ట్ స్టెప్ చూడండి అమ్మా, ఈజీగానే ఉంటుంది. we show that ఏంటి? p ఆఫ్ 1 ఈజ్ ట్రూ. జాగ్రత్తగా చూడండి, ఈజీగానే ఉంటుంది కానీ కొంచెం అర్థం చేసుకోవాలి. n ఈక్వల్ టు 1కి స్టేట్మెంట్ ట్రూ అని మనం ప్రూవ్ చేయాలి. ఇంతకు ముందుల LHS ఈక్వల్ టు 1 వాల్యూ క్యాలిక్యులేట్ చేసి, RHS ఈక్వల్ టు 1 వాల్యూ క్యాలిక్యులేట్ చేసి రెండు కంపేర్ చేయటం అనేది ఇక్కడ ఉంటుంది, కానీ అంత క్లారిటీగా ఉండదు. ఆ ముందు అయితే నీకు RHS చాలా వివరంగా ఉంటుంది. RHSలో కూడా 4n² ప్లస్ 4n/2 అలా వివరంగా ఉండడం వల్ల నువ్వు ఆ n ప్లేస్లో 1 రీప్లేస్ చేసి చాలా ఈజీగా కంపేర్ చేయడం అనేది జరిగింది. ఇది కొంచెం మార్పు ఉంటుంది, ఈజీగా ఉండదు అని అనట్లేదు కానీ అంత క్లారిటీగా ఉండదు, బట్ తెలుస్తుంది. చూడండి చెప్తాను. LHS రాస్తున్నాను ఈక్వల్ టు, ఇదే కదా LHS అంటే. ఇక్కడ n ప్లేస్లో నేను 1 రాస్తున్నాను. ఇప్పుడు 4^1 మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 1. 4^1 అనేది 4' కాదు, 4^1. యాక్చువల్గా మీకు ఆ డౌట్ ఉంటే రాయకండి. 4^1 అంటే 4a కాబట్టి 4 రాసేస్తున్నాను. దిస్ ఈజ్ 4 మైనస్ 3 మైనస్ 1 అంటే -4 ఈక్వల్ టు 0. LHS వాల్యూ మీకు 0 వచ్చేస్తుంది. RHS అంటే ఏంటి చెప్తాను చూడండి. RHS అంటే వాడు ఏమడుతున్నాడు? 9 ఇంటూ ఒక నెంబర్గాను చెప్పగలవా వచ్చిన LHS అని. మరలా RHSలో ఏముంది? 9 ఇంటూ C కాదు, అక్కడ 9 ఇంటూ C అంటే C రావాలని C ఏం రాదు, C ప్లేస్లో ఒక నెంబర్ రావాలి. నీకు LHSలో ఏదైనా ఒక నెంబర్ వస్తే ఆ నెంబర్ని నువ్వు 9 ఇంటూ సమ్ వాల్యూ కింద రాసేటట్టుగా వెరిఫై చేసుకోవాలి. చేయగలవా లేదా, రాయగలవా లేదా అని వెరిఫై చేయాలి. నేను చూడండి, నాకు LHS వాల్యూ ఈ కేసులో 0 అని వచ్చేసింది. అప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే ఫస్ట్ స్టెప్లో నువ్వు 9 రాయాలి. 9 రాసేసాను. తర్వాత 1 రాస్తే సెట్ అవుతుందా? అవ్వదు. దీంతో కంపేర్ చేసుకో, ఇవి రెండు సరిపోవాలి. 1 రాస్తే 9 ఇంటూ 1 0 అవ్వదు. మరి 2 రాయినా అవ్వదు, 3 రాయినా అవ్వదు. మరి ఏం రాస్తే అవుతుంది? 0 రాస్తే అవుతుంది. 0 రాయొచ్చా? 0 నెంబరే కదా, పాయింట్స్ లేని నెంబరే కదా. 0లో పాయింట్స్ ఏ ఉండవు కదా. 0 అనేది ఇంటీజరే. ఇంటీజర్ నువ్వు ఖచ్చితంగా రాసుకోవచ్చు కాబట్టి, సో 9 ఇంటూ 0 ఈక్వల్ టు 0 రాయగలిగావుగా. 9 ఇంటూ నెంబర్ రాయగలిగాక ఇప్పుడు ఏమవుతుంది? LHS ఈక్వల్ టు RHS అవుతుంది. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. మన కండిషన్ ఏంటి? ఏం రాస్తాం ఇక్కడ? మన స్టేట్మెంట్ P ఆఫ్ 1 ఈజ్ ట్రూ. మీకు లాజిక్ అర్థమైతే బాగుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేషన్ కూడా ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీకు 18 వచ్చి ఉంటే, 0 రాలా, 18 వచ్చి ఉంటే నువ్వు ఇక్కడ 9 ఇంటూ 2 అని రాయాలి. 27 వచ్చింది, 9 ఇంటూ 3 అని రాయాలి. -36 వచ్చింది, 9 ఇంటూ -4 అని రాయాలి. అర్థమవుతుందా? ఇక్కడ 10 వచ్చింది, ఇంక నువ్వు రాయలేవు.
10 వస్తే రాయలేరు కదా, ఇక్కడ 10 వచ్చింది కదా అని ఇక్కడ నువ్వు దానికి ఎగ్జిస్ట్ చేసి పాయింట్స్ రాసేస్తా అంటే ఒప్పుకోడు. 10 వచ్చిందంటే ప్రాబ్లంలో ఎక్కడ మిస్టేక్ ఇచ్చినట్టు, అర్థమవుతుందా? లేదా నువ్వు 10 కాలిక్యులేట్ చేసిన వాల్యూలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అక్కడ ప్రొసీజర్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అర్థమవుతుందా? సో ఇక్కడ ఏ నెంబర్ వచ్చినా 9 ఇంటూ ఒక నెంబర్గా నువ్వు రాయగలిగితేనే కరెక్ట్. అది వాడు అదే అడుగుతున్నాడు. డివిజిబుల్ అంటే మీనింగ్ అది. ఫస్ట్ పార్ట్ అయిందమ్మా. సెకండ్ చూడు ఏంటది? ఎజుమ్షన్. Assume that the statement is true for same ఎప్పట్లానే n equal to k, k greater than or equal to 1, సేమ్ ఎప్పట్లానే. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ రాస్తున్నాను చూడండి. 4 power n, n ప్లేస్లో k రాయాలి కదా, 4 power k మైనస్ n ప్లేస్లో k రాయాలి, 3n కదా, 3 ఇంటూ n, n ప్లేస్లో k, మైనస్ 1 కదమ్మా, మైనస్ 1 ఈక్వల్ టు 9 ఇంటూ సమ్ t అని రాస్తున్నాను. ఫర్ సమ్ t బిలాంగ్స్ టు z. అదేంటి రాసేసావు? ఎజంప్షన్గా సెకండ్ బిట్ ఎప్పుడు జరుగుతుంది అని తీసేసుకున్నాను. ఏం జరుగుతుంది? LHS ఈక్వల్ టు 9 ఇంటూ ఒక నంబర్ దొరుకుతుంది, వస్తుంది, మనం చెయ్యగలం అని తీసేసుకున్నాను. టీ అంటే ఒక నంబర్, ఒక ఇంటీజర్. దీని తర్వాత స్టెప్ ఎప్పుడు కూడా ఎలా చేస్తారంటే, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న 4 power k వాల్యూ కాలిక్యులేట్ చేయండి. 4 power k ఈక్వల్ టు 9t మైనస్ 3k రైట్ సైడ్ వస్తే ప్లస్ 3k మైనస్ 1 రైట్ సైడ్ వస్తే ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇలానే చేయండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ కంటిన్యూషన్. ఇక్కడ చేసేస్తానండి, సరిపోతుంది బోర్డు. ఇది థర్డ్ బిట్ చూద్దాం. ఏం ప్రూవ్ చేయాలి? నౌ we have to show that the statement is true for n equal to k plus 1. k plus 1 కి ట్రూ అని చెప్పాలి. అంటే ఈ వాల్యూ ఈక్వల్ టు 9 ఇంటూ ఒక నెంబర్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఈ వాల్యూలో n ఉన్న చోట నువ్వేం రాయాలి? k plus 1 రాయాలి. సో ఇక్కడ దట్ ఈజ్ అని ఇంకా రాయనవసరం లేదు. ఎందువల్ల? నీకు ఏం ప్రూవ్ చేయాలో నీకు తెలుసు కదా. ఇంత ముందైతే ఏం ప్రూవ్ చేయాలో అనే విషయం గురించి దట్ ఈజ్ రాసేవాడిని. ఇక్కడ ఎందుకు అవసరం? నీకు ఆర్హెచ్ఎస్ ఎప్పుడూ తెలుసు. 9 ఇంటూ సమ్ ఎక్స్ అనేది రావాలి, 9 ఇంటూ టీ రావాలి, 9 ఇంటూ ఒక నెంబర్ వస్తే చాలు నీకు. ఇంకా అటువంటిప్పుడు ఇంకా రాయనవసరం లేదు. డైరెక్ట్గా ఎల్హెచ్ఎస్ స్టార్ట్ చేస్తున్నాను. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏంటి? ఎల్హెచ్ఎస్ ఎన్ ఉన్న చోట k plus 1 రాయి. 4 power k plus 1 మైనస్ 3 k plus 1 మైనస్ 1 ఈక్వల్ టు, చూడండి ఎప్పుడు కూడా ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఈక్వేషన్ 1లో ఉన్నది వస్తుంది. ఇక్కడ 4 power k plus 1 ఎలా రాసానంటే 4 power k ఇంటూ 4 power 1. బేస్లు ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే పైదే వస్తుంది. మైనస్ మల్టిప్లై చేస్తున్నానమ్మా, 3k మైనస్ 3 మైనస్ 1 ఉన్నదే రాసాను ఈక్వల్ టు 4 power k అని చూడడం ఈక్వేషన్ 1లో మనం తయారు చేసి పెట్టుకున్నాం. రీప్లేస్ చేస్తాండి. 9t ప్లస్ 3t ప్లస్ 1. ఇక్కడ వాల్యూ చూడండి, 9t ప్లస్ 3k కదమ్మా, 3k ప్లస్ 1, 3k ప్లస్ 1 సరిపోయింది. మిగిలింది ఎంతమ్మా? 4 power k వాల్యూ కదా, ఇక్కడ 4 ఒకటి మిగిలింది కాదు, 4 రాశాను. మైనస్ 3k, దిస్ ఈజ్ మైనస్ 4 ఫ్రమ్ 1. చూడండి ఒకసారి ఎలా రాశాను. 4 power k వాల్యూ ఎప్పుడు కూడా మీరు స్ప్లిట్ చేసిన తర్వాత ఈ వాల్యూ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ కనిపించే వాల్యూని ఇక్కడ మీరు స్ప్లిట్ చేస్తారు. ఇక్కడ మన వాల్యూ తెలుసు కాబట్టి 4 power k అనే వాల్యూ తెలుసు కాబట్టి అది వచ్చేటట్టుగా చేసుకోండి. 4 power k వాల్యూ ఇంకా ఎంత మిగిలింది? 4 మిగిలింది కాబట్టి అది ముందు రాసేసాను.
4 పవర్ k వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ 1లో ఉన్న 9t ప్లస్ 3k ప్లస్ 1 రాశారు. 9t ప్లస్ 3k ప్లస్ 1 మైనస్ ఇక మిగిలింది 3k మైనస్ 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 1 మైనస్ 4 అయింది ఈక్వల్ టు దీన్ని ఫస్ట్ టర్మ్ చూడండి. మీ రెండింటిని ఎలా రాస్తున్నాను? 9 ఇంటూ 4t అని రాశాను. రెండు ఒకటేగా. 4 ఇంటూ 9t అన్నా 9 ఇంటూ 4t అన్నా ఒకటే. మరి 9 ఎందుకు రాసాము? 4 చేయొచ్చు కదా. నీ ఫోకస్ ఎప్పుడు కూడా 9 మీద ఉండాలి. ఇంకా ఈ ప్రాబ్లం సేపు 9 ఎప్పుడు వస్తుందా అన్నట్టుగా ఉండాలి. 9 వచ్చేటట్టుగానే చూసుకోవాలి. నీ ఫోకస్ అంతా కూడా 9 మీద ఉండేటట్టుగా చూసుకో. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ 9 వచ్చేసింది. తర్వాత సింప్లిఫై చేయి, ఇంకేం రావట్లా. 4 ఇంటూ 3 కదమ్మా 12k ప్లస్ 4 ఇంటూ 1 4 మిగిలింది మైనస్ 3k మైనస్ 4 ఈక్వల్ టు 9 ఇంటూ 4t. చూడమ్మా 12k మైనస్ 3k అంటే ప్లస్ 9k ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది కదా. ప్లస్ 4 మైనస్ 4 ఇంక మిగిలింది ఎంత? 9 కామన్ తీసాను. 4t ప్లస్ k 4t ప్లస్ k. t అనేది ఏంటి ఇక్కడ రాసిన చూడండి. t అనేది ఇంటీజరే, ఒక రౌండ్ ఫిగరే, ఒక 2నో 10నో 20నో అవుతుంది. k అనేది కూడా అంతే కదమ్మా. k అనేది ఏంటి? ఇక్కడ n బదులు రాసావు. n అంటే ఇక్కడ ఇంటీజర్ తీసుకున్నాను, ఇంటీజర్సే తీసుకుంటాం మనం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేచురల్ నెంబర్ సహజ సంఖ్యలు తీసుకుంటారు. సో ఇందులో పాయింట్స్ లేవు, కేలో పాయింట్స్ లేవు. 4ని పాయింట్స్ లేని నెంబర్తో మల్టిప్లై చేస్తే పాయింట్స్ లేని నెంబరే వస్తుంది. ప్లస్ పాయింట్స్ లేని నెంబర్ని యాడ్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా నీకు పాయింట్స్ అనేవి ఉండవు, ఇంటీజర్సే వస్తాయి. కాబట్టి ఈ టోటల్ వాల్యూ అని సింపుల్గా నేను క్యూ అని తీసుకున్నాను. క్యూ ఇక్కడ రాస్తున్నాను చూడండి. వేర్ క్యూ అంటే ఏంటి? 4t ప్లస్ k అండ్ క్యూ బిలాంగ్స్ టు ఇంటీజర్. అది నంబర్, పాయింట్స్ లేని నెంబర్ అవుతుంది, ఇంటీజర్ అవుతుంది. ఇది మనకు వచ్చేసింది కదా. 9 ఇంటూ కనపడింది అంటే ఇంక మనం హ్యాపీ. 9 ఇంటూ నెంబర్ కనపడాలి, టోటల్గా కనపడింది. దేర్ఫోర్ ఈక్వల్ టు RHS అని రాస్తారు. దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS కదా. అంటే దాని అర్థం ఏంటి? P ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ. P ఆఫ్ k ప్లస్ 1 కూడా ట్రూ అవుతుంది. ఇక్కడ నుంచి మామూలుగా ఏం రాస్తారు? బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, దట్ ఈస్ 4 పవర్ n మైనస్ 3n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 9 అని రాసి కంక్లూజన్ ఇస్తారు. కష్టంగా ఏముండదు, ముందు ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ మీకు డివిజిబుల్ అంటే ఏంటి, 9 ఇంటూ రాయడం అనే విషయాలు రెండు కూడా తెలిస్తే ప్రాబ్లమ్ ఈజీ. అందులో క్యాలిక్యులేషన్ కూడా పెద్ద హెవీగా కూడా రాదు. ఈ ప్రాబ్లమ్స్లో 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 4 ప్రాబ్లమ్స్లోనే కూడా హెవీగా రాదు. ఇక్కడ ఏం చేస్తాం మనం? n ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు LHS వచ్చేస్తుంది. LHSలో వచ్చిన ఆన్సర్ని 9 ఇంటూగా రాయగలవా లేదా చూసుకో. రాయగలిగితే ఫస్ట్ బిట్ అయిపోయినట్టే. సెకండ్ ఏంటి? వాడు ఎజ్యూమ్షన్ కదా, వాడు ఇచ్చింది ఎజ్యూమ్ చేసుకుంటారు కదా. LHS ఈక్వల్ టు 9 ఇంటూ t అని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఎజ్యూమ్షన్ అయిపోయింది. ఇక్కడ ఎజ్యూమ్షన్లో ఇక్కడ ఉన్నటువంటి 4 పవర్ k కావచ్చు, 4 పవర్ k ప్లస్ 1 కావచ్చు. ఇక్కడ ఏది వస్తే దాన్ని మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంది, మిగిలిన రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఈ వాల్యూని సెకండ్ దీని తర్వాత బిట్లో మనం వాడతాం. ఏంటి నువ్వేం ప్రూవ్ చేయాలి? n ఈక్వల్ టు k ప్లస్ 1 కూడా ఈ స్టేట్మెంట్ LHS ఈక్వల్ టు RHS అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది మనకి. సో దానికి ఏం చేస్తాం మనం? 4 పవర్ k ప్లస్ 1 మైనస్ 3k ప్లస్ 1 మైనస్ 1 తీసుకున్నారంటే n ప్లేస్లో k ప్లస్ 1 తీసుకుని ఈక్వేషన్ 1లో ఉన్న వాల్యూ అక్కడ వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది అమ్మ. పవర్ మీరు స్ప్లిట్ చేసుకుంటే వచ్చేస్తుంది. 4 పవర్ k ఇంటూ 4 పవర్ k వాల్యూ రాయండి. నీ ఫోకస్ అంతా కూడా 9 మీద ఉండాలి. 9 ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడా 9 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ వచ్చేటట్టుగా చేసుకుని చివరికి 9 ఇంటూనే రాయాలి. ఇక్కడ వచ్చిన ఎంత పెద్ద నెంబర్ వచ్చినా పర్వాలేదు, అందులో పాయింట్స్ ఉంటాయా లేదా అని జస్ట్ గెస్ చేయండి. అక్కడ పాయింట్స్ లేనివే వస్తాయి మీకు. కాబట్టి 9 ఇంటూ క్యూ, ఇక్కడ క్యూ అంటే ఏంటో రాశారు. క్యూ అంటే పాయింట్స్ లేని నెంబర్ వస్తుంది, ఇంటీజర్ వస్తుంది అని రాసేసారు. సరిపోయిందిగా. LHS ఈక్వల్ టు RHS వచ్చేసింది. అంటే P ఆఫ్ k ప్లస్ 1 అనేది ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా కూడా, ఏ ఇంటీజర్ ఇచ్చినా కూడా ఇంటీజర్ అనకూడదు. ఏ నేచురల్ నెంబర్ ఇచ్చినా కూడా మనం ఈ స్టేట్మెంట్ని మనం ట్రూ అని ప్రూవ్ చేయగలం. ఇంకో ప్రాబ్లం చేద్దాం.
సేమ్ మ్యాటర్ అలానే ఉంటుందమ్మా, అందువల్ల ఇంకా కంప్లీట్గా నేను చెప్పలేదు. కొంచెం పెద్ద వాల్యూ ఇచ్చాను, 17 ఇచ్చాడు. ఇది ఇచ్చిన ప్రాసెస్ అదే. చూడండి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు వాడు, 3 ఇంటూ మీకు చాలాసార్లు చెప్పాను, డాట్ అంటే ఇక్కడ పాయింట్గా మీరు ఎజ్యూమ్ చేసుకోవద్దు, మల్టిప్లికేషన్గా ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏముంది, 5 2n+1 ప్లస్ 2n+1 అమ్మాయి డివిజిబుల్ బై 9 కాదు 17 ఇచ్చాడు. 17 అంటే ఏంటి అర్థం, ఏం రాయొచ్చు, దట్ ఈస్ 3 ఇంటూ 5^2+1 ప్లస్ 2 ఇంటూ 2^3n+1 ఈక్వల్ టు 11 ఇంటూ సిగా రాయాలి. అలా రాయగలిగితే సరిపోతుంది. మీకు చెప్పినట్టుగా ఎలా ఇచ్చి స్టార్ట్ చేస్తున్నానమ్మా, 3 ఇంటూ 5 n ప్లస్లో పవర్లో 1 రాస్తే 2 ఇంటూ 1 2+1 3 అవుతుంది, ప్లస్ 2 మళ్ళీ n ఈక్వల్ టు 1 రాస్తే 3 ఇంటూ 1 ప్లస్ 1 కదమ్మా 4 అవుతుంది, ఈక్వల్ టు 5³ అంటే 5 ఇంటూ 5 25, 25 ఇంటూ 5 125, 125 ఇంటూ 3 కదా 375 ప్లస్ 2^4 అంటే 16, దీనికి 16 యాడ్ చేయండి, యాడ్ చేస్తే 1 9 3 391 వచ్చింది, 391. ఇక్కడ 17 ఇంటూ 391 గా నువ్వు రాయగలవా లేదా చెక్ చేసుకోవాలి. 17 ఇంటూ 391 చెక్ చేద్దాం. 391ని 17తో డివైడ్ చేయగలవా, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 34 51 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సరిపోతుంది. 23 టైమ్స్ మనం రాయగలం ఇక్కడ. అంటే ఇక్కడ నేను ఎలా రాశాను, 17 ఇంటూ 23 రాశాను. 17 ఉండాలి ఫస్ట్, తర్వాత ఏ నెంబర్ చెప్పినా పర్వాలేదు, పాయింట్స్ లేకుండా చెప్పాలి. 17 ఇంటూ 23 391 వచ్చేసింది. సరిపోయింది చూడండి, LHS ఈక్వల్ టు RHS. అది కష్టమేం కాదు, మీరు అక్కడ వచ్చిన నెంబర్ని 17తో డివైడ్ చేయండి, మీకు రిమైండర్ 0 వస్తుంది ఖచ్చితంగా. సో 391ని 17 ఇంటూ నెంబర్గా రాశాను, LHS ఈక్వల్ టు RHS అయిపోయింది. ఏంటి ఎజంప్షన్ ఏంటి ఇక్కడ, దట్ ఈస్ ఎజంప్షన్ కూడా రాస్తున్నాను, దట్ ఈస్ 3 ఇంటూ 5^n ప్లేస్లో k రాయాలి, 2k+1 2^3n ప్లేస్లో k రాసానమ్మా ఈక్వల్ టు 17. ఇక్కడ 11 రాసినట్టున్నాను చూడండి, 17 కాలిక్యులేషన్ అంతా 17 మీద చేస్తామండి. 17 ఇంటూ 17 సరిపోయింది, ఇక్కడ పొరపాటున 11 వేసాం మనం. 17 ఇంటూ t ఫర్ సమ్ t బిలాంగ్స్ టు ఇంటీజర్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చెప్పాను మీకు, ఇంప్లైస్ ఈ వాల్యూ మాత్రం కాలిక్యులేట్ చేయండి, ఫస్ట్ వాల్యూ కాలిక్యులేట్ చేయండి, అది మనం తర్వాత చేసే స్టెప్లో ఉపయోగిస్తారు. వాల్యూ ఎంత, 3.5^2k+1 ఈజ్ ఈక్వల్ టు 17t మైనస్ ఇది రైట్ సైడ్ వస్తుంది కదమ్మా, 2 3^k+1 దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ స్టెప్లో వాడచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, n ఈక్వల్ టు k+1 దగ్గర n ఉన్న చోట k+1 రాస్తారు. అప్పుడు కూడా నువ్వు LHS ఈక్వల్ టు RHS అంటే ఇక్కడ ఉన్న దాంట్లో n ప్లస్లో k+1 రాసినా కూడా నీకు 17 ఇంటూ ఒక నెంబర్ తీసుకురాగలవు అని ప్రూవ్ చేయాలి. అదే రాస్తున్నాను చూడండి, ఇక్కడ LHS ఏంటి, 3.5 చూడండి జాగ్రత్తగా, n ఉన్న చోట k+1 రాస్తున్నాను, k+1+1 తర్వాత +2 3 ఇంటూ n ఉన్న చోట k+1+1 జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. నేను ఏం చేయాలి, n ఉన్న చోట k+1 రాశాను అంతే. కాస్త సింప్లిఫై చేస్తున్నాను అమ్మా, ఇది ఈక్వల్ టు 3 5 సింప్లిఫై చేస్తే 2k +2+1 కదమ్మా 3, ఇక్కడ 3k
ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4 అవుతుంది. తర్వాత స్టెప్ ఏం చెప్పాను, దీంతో కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఎంత వాల్యూ ఉందో అదే వాల్యూ వచ్చేటట్టు చేసుకోండి. ఇక్కడ 3 అక్కడ 3 సరిపోయింది. ఇక్కడ 5 పవర్ 2k ప్లస్ 1 ఉంది కదమ్మా, అక్కడ 2k ప్లస్ 3 ఉంది. స్ప్లిట్ చేస్తున్నాను. అక్కడ ఎలా రాస్తున్నాను చూడండి. 3 5 పవర్ 2k ప్లస్ 1 5 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 3k ప్లస్ 4 సరిపోతుంది. చూసుకోండి, బేస్లు ఈక్వల్, పవర్స్ యాడ్ చేశారనుకోండి 2k ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 సరిపోతుంది. ఈ వాల్యూ ఇక్కడ రెడీగా ఉంటుందని చెప్తున్నాను. అలా ఉండేటట్టుగానే మనం చేస్తాం. ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. ఈక్వల్ టు 17t మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1 2 పవర్ 3k ప్లస్ 1 ఇంకేమైనా వదిలేస్తారా? ఇక్కడ ఒక 25 మిగిలింది 5 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 3k ప్లస్ 4. ఓకేనా? 17 సరిపోయిందమ్మా. 2 పవర్ 3k అంత సరిపోయింది వాల్యూస్. ఓకే, సింపుల్గా చేద్దాం. ఈక్వల్ టు ఫస్ట్ది 25తో మల్టిప్లై చేస్తే నాకు 17 ఫోకస్. 17 గురించి ఆలోచించాలి ఈ ప్రాబ్లంలో. 17t ఇంటూ 25 మల్టిప్లై చేశాను మైనస్ 25 ఇంటూ 2 పవర్ 3k ప్లస్ 1 ప్లస్ 2 పవర్ 3k ప్లస్ 4 ఈక్వల్ టు 17 విడిగా ఉంచేసాను. ఈ 25tని సెపరేట్ చేశాను. ఎందువల్ల? ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్ అంటే 2-3 లైన్స్ తర్వాత 17నే కామన్ తీయాలి మనం, కాబట్టి 17 సెపరేట్ చేస్తున్నాను. ఇక్కడ రెండిట్లోనే 17 వచ్చే అవకాశం కనబట్టలా. 17 ఎలా వస్తుంది అక్కడ కామన్ తీయడానికి? ఎలా రాస్తున్నాను? ఈక్వల్ టు అది మైనస్ 25 2 పవర్ 3k ప్లస్ 1 ప్లస్ దీన్ని 2 పవర్ 3k ప్లస్ 1. ఇంకా ఏం రాయొచ్చు? 3 మిగులుతుందమ్మా. ఇక్కడ 1 రాస్తాం కాబట్టి 3 మిగులుతుంది. అంటే 2 పవర్ 8, యాక్చువల్లీ 8 వస్తుంది, దాని 2 క్యూబ్, దాని వాల్యూ 8 అవుతుంది. చూడండి, ఇక్కడ బేస్లో ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తారనుకోండి 3k ప్లస్ 1 ప్లస్ 3 కదా, 3k ప్లస్ 4 సరిపోతుంది. ఈ టార్గెట్ ఏంటి చెప్పిన 17 రావాలి. ఈ రెండింటిలోంచి ఏమైనా కామన్ వస్తున్నాయా? రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ ఇక్కడ వచ్చేటట్టుగా చూసుకో. అప్పుడు నీకు తెలియకుండానే నీకు 17 వస్తుంది. చూడండి ఇప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? ఈక్వల్ టు ఇక్కడ 17 హ్యాపీనే, ఇక్కడ 25t అలా ఉంచు మైనస్ ఈ రెండింటిలోంచి చూడండి ఈ టర్మ్ ఇక్కడ టిక్ పెడుతున్నాను. ఈ రెండు టర్మ్స్ కామన్ వచ్చేస్తాయి. కామన్ టర్మ్స్ కదా అవి, కామన్ తీస్తున్నాను. 2 పవర్ 3k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 25 మిగులుతుంది. మైనస్ కామన్ తీశాను కాబట్టి ఇక్కడ ఎంత మిగులుతుంది? -8 కామన్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈక్వల్ టు తర్వాత స్టెప్ 17 25t మైనస్ 25 మైనస్ 8 17ఏగా, 17 ఇంక మిగిలిందంతా 2 పవర్ 3k ప్లస్ 1. మళ్ళీ రెండు స్టెప్లోంచి 17 కామన్ తీయండి. ఈక్వల్ టు 17 కామన్ తీస్తే హియర్ 25t మైనస్ హియర్ 2 పవర్ 3k ప్లస్ 1. చూసుకోండి ఇవన్నీ కూడా ఇంటీజర్సే, ఎక్కడ కూడా పాయింట్స్ లేవు. పాయింట్స్ లేని నెంబర్స్ని మల్టిప్లై చేసినా పవర్లో పెట్టినా పాయింట్స్ లేని నెంబరే వస్తుంది. కాబట్టి ఈక్వల్ టు 17 ఇంటూ క్యూబ్ ఫర్ q బిలాంగ్స్ టు z అండ్ q వాల్యూ కూడా రాసేస్తున్నాను అండి. q ఈక్వల్ టు ఎంత తీసుకున్నాం? 25t మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1. ఇది q వాల్యూ. మరి కూడా కాదు, ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ తెలుసు కాబట్టి వేరేనే తీసుకోండి. వేర్ q బిలాంగ్స్ టు z అండ్ q ఈక్వల్ టు 25t మైనస్ 2 పవర్ 3k ప్లస్ 1. సో ఇక్కడ RHS వచ్చేసరిట్టేగా 17 ఇంటూ ఒక నెంబర్ అని చెప్పాలి. ఏ నెంబర్ చెప్పినా పర్వాలేదు, ఏ చెత్త నెంబర్ చెప్పినా పర్వాలేదు, బట్ దాంట్లో పాయింట్స్ ఉండకూడదు, ఇంటీజర్ మాత్రమే కావాలి. సో అదే చెప్పా సార్. ఈక్వల్ టు RHS. ఏం రాస్తారు కంక్లూజన్ ఎప్పట్లానే? P ఆఫ్ k plus 1 is true రాస్తారు. P of k plus 1 is true by principle of mathematical induction. Given statement is true for all small n belongs to capital N, that is అని చెప్పేసి ఈ వాల్యూ రాస్తారు.
సేమ్ ఇంత ముందానికి దీనికి తేడా ఏం లేదు కదా, మహా అయితే ఒక 2-3 స్టెప్స్ అడిషనల్గా వచ్చి ఉంటాయి అంతే. సేమ్ లాజిక్, ఇక్కడ ఉన్న వాల్యూ అక్కడ వచ్చేటట్టుగా చూసుకోవాలి. పవర్ని నువ్వు అడ్జస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఎక్కడ కట్ చేయాలనే విషయం మీరు అడగొచ్చు. ఇక్కడ నువ్వు 1 దగ్గర కట్ చేసేస్తావు, ఇక్కడ 1 ఇక్కడ 3 రాసేస్తావు కదా, అది ఎలా తెలుస్తుంది అంటే దాని ముందు ఉంటుంది. ఇక్కడ 3 పవర్ అదే 3k+1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3k+1 వచ్చేటట్టుగానే కట్ చేయాలి, మర్చిపోకండి. అవి రెండే లాజిక్స్. ఇంకోటి చేద్దాం చూడండి, ఇటువంటి నోట్ చేసుకోండి. సరే, థర్డ్ ఇంకొకటి ఇక్కడ ఉంది కదా, థర్డ్ చదువు. ప్లేస్ సరిపోవట్లేదు కదమ్మా. ప్రూవ్ దట్ అంటే సింపుల్గా ఇలా రాసేస్తున్నాను. ప్రూవ్ దట్ 2 × 4 పవర్ 2n+1 + 3 × 3n+1 ఈజ్ డివిజిబుల్ బై 11. 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 9 మీద ఒకటి ఉంటుంది, 17 మీద ఒకటి ఉంటుంది, 11 మీద ఒకటి ఉంటుంది, 64 మీద ఒకటి ఉంటుంది. అంతే, 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో. 11 మీద ఎక్కువగా, ఇది 11 మీద అడుగుతూ ఉంటాడు. సరే, 4 ఇంపార్టెంటే, 4 ఒకలాగే ఉంటాయి. సరే, స్టార్ట్ చేద్దాం. చూడండి, సేమ్ అదే స్టోరీ, ఏం మారు. ఏంటి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమనుకుందాం, P(n) అనుకున్నాం కదా. 2 × 4 పవర్ 2n+1 + 3 పవర్ 3n+1 ఈజ్ డివిజిబుల్ బై 11 అని ప్రూవ్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఎప్పట్లానే 2 × 4 పవర్ 2n+1 + 3 పవర్ 3n+1 ఈక్వల్ టు 11c. ఇంతకుముందు 17, అంతకుముందు 9c. ఎలా ఇచ్చేస్తే ఏంటి, n = 1 రాయాలి కదమ్మా. 2 × 4 పవర్ n ప్లస్లో 1 రాస్తే 2 పవర్ అది 4 పవర్ 2 × 1+1 సరిపోయింది. ఇది ప్లస్ 3 పవర్ 3 × 1+1 ఏం చేయలేదమ్మా, n ఉన్న చోట 1 రాసాం అంతే. ఈక్వల్ టు 2 × పవర్లో 2 + 1 అవుతుంది, 4³ అవుతుంది. దిస్ ఈజ్ 4³ ప్లస్ ఇదమ్మా 3 పవర్ 4 అవుతుంది. పవర్లో 3 + 1 4 కదా, 3 పవర్ 4. 4³ అంటే ఇక్కడ చేస్తున్నాను చూడండి, 2 × 4³ + 3 పవర్ 4. ఇది 2 × 64 అమ్మా ఇక్కడ, ప్లస్ 3 పవర్ 4 అంటే 81 ఈక్వల్ టు దిస్ ఈజ్ 128 + 81. ఇది 9 అవుతుంది, ఇది 0, 209 వచ్చింది. సరిపోయిందా, ఇది 9 209 వచ్చింది. ఈక్వల్ టు 209. అసలు 209 అనేది 11తో డివైడ్ అవుతుందా లేదా, 11 99 19 టైమ్స్ డివైడ్ అవుతుంది చూసుకోండి. 11 × 1 11 9 99 11 9 సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 11 ఎంత 19 కదా, 19 ఈక్వల్ టు 209 సరిపోయింది. LHS ఈక్వల్ టు RHS. మీరు LHS కాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వచ్చిన తర్వాత వాడు ఏ నెంబర్తో అయితే డివిజిబుల్ చేయమని చెప్తున్నాడో ఆ నెంబర్తో ప్రక్కన ఒకసారి డివిజిబుల్ చేయండి, డివైడెడ్ బై చేయండి. అవుతుందా లేదా, రిమైండర్ 0 వస్తుంది. అలా వస్తేనే కరెక్ట్. రాలేదనుకోండి, నువ్వు ఎక్కడో చిన్న కాలిక్యులేషన్లో మిస్టేక్ చేసావని అర్థం. ఇక 209 వచ్చింది LHS, నేను రాసేసాను 11 × 19గా రాశాను. LHS ఈక్వల్ టు RHS అయిపోయింది. అక్కడి నుంచి ప్రాసెస్ మామూలు. ఏమని జంప్ చేసుకుంటాం, దట్ ఈస్ 2 ×
4 2n ప్లస్ 1, ఇక్కడ n కాదు కదమ్మా, k రాయాలి, ఎందుకంటే n ఈక్వల్ టు k కాదు, మర్చిపోవద్దు, ప్లస్ 3 పవర్ 3k ప్లస్ 1 ఈక్వల్ టు ఏంటది 11 కదమ్మా, 11 ఇంటూ టీ. మీకు ఏం చెప్పాను ఇప్పుడు ప్రాసెస్, ఈ వాల్యూ మాత్రమే ఇక్కడ ఉంచండి, మిగిలిన వాల్యూ రైట్ సైడ్ తీసుకువెళ్ళిపోండి. ఏమవుతుంది 2 ఇంటూ 4 2k ప్లస్ 1 ఈక్వల్ టు 11 ఇంటూ టీ మైనస్ 3 పవర్ 3k ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎరేజ్ చేసి ఏం చేస్తారు, n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తారు. చూడండి, n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తే 2 4 పవర్లో 2 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 3 పవర్లో 3 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు, సింపుల్గా చేద్దాం, 2 ఇంటూ 4 2k ప్లస్ 3 ప్లస్ 3 ఇంటూ 3k ప్లస్ 4. ఏం చెప్పాను, ఇక్కడున్న వాల్యూ ఇక్కడ వచ్చేటట్టుగా పవర్ని సెట్ చేయండి. ఏం రాయొచ్చు ఇప్పుడు, ఈక్వల్ టు 2 ఇంటూ 4 2k ప్లస్ 1 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 3 పవర్ 3k ప్లస్ 4. ఇంత ముందు ప్రాబ్లం కూడా మనం 2నే సెపరేట్ చేస్తాం, ఇక్కడ ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 రావాలంటే 2ని సెపరేట్ చేస్తాం. ఈక్వల్ టు, చూడండి ఈ వాల్యూ ఈక్వేషన్ 1లో ఉందిగా, 11t మైనస్ 11 ఇంటూ టీ మైనస్ 3 పవర్ 3k ప్లస్ 1, వెరిఫై చేసుకోండి, 3 పవర్ 3k ప్లస్ 1. ఇంకెంత మిగిలింది మనకి ఇక్కడ, ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 పవర్ 3k ప్లస్ 4 ఫ్రమ్ 1 ఈక్వల్ టు 11t, ఇక్కడ 16 ఉంది, ఇంటూ 16 మైనస్ 16 ఇంటూ ఇక్కడ ఎంత మిగిలింది 3 పవర్ k ప్లస్ 1 ప్లస్ ఇది కూడా 4 కూడా పవర్ రిడ్యూస్ చేయాలి, ఇలా రాయాలని చెప్పాను కదా, దీన్ని ఎలా రాస్తున్నాను, 3 పవర్ 3k ప్లస్ 1 ఇంటూ 3q క్యూబ్ కదమ్మా, క్యూబ్ ప్లస్ 1 4 సరిపోతుంది, ఈక్వల్ టు 11, దీన్ని చివరికి గెట్టేస్తున్నాను 16t అని, 11 నా టార్గెట్ కాబట్టి, మైనస్ 16 3 పవర్ k ప్లస్ 1 3 పవర్ 3k ప్లస్ 1 3 ఇంటూ 3 ఇంటూ 3 27 అవుతుంది, దిస్ ఈజ్ 27 ఈక్వల్ టు 11 ఇంటూ 16t. చూడండి, ఇక్కడ 3 పవర్ k ప్లస్ 1 కామన్ తీస్తే ఇక్కడ 16 ఉంటుంది, ఇక్కడ 27 ఉంటుంది, మైనస్ వస్తుందమ్మా, మైనస్ కామన్ తీసేసాను కాబట్టి, ఈక్వల్ టు 11 ఇంటూ 16t మైనస్ ఇది కూడా 11, 16 మైనస్ 27 మైనస్ 11, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 11 ఇంటూ 3 పవర్ k ప్లస్ 1. సో ఇప్పుడు 11 కామన్ వచ్చేసినట్టేగా, 16t ప్లస్ 11 కామన్ వచ్చేసింది కాబట్టి 3 పవర్ k ప్లస్ 1. ఓకేనా, దీని తర్వాత ఏంటి, ఈ టోటల్ నెంబర్ని సమ్ క్యూ అనుకుంటారు, 11 ఇంటూ క్యూ, వేర్ క్యూ అంటే ఎంతమ్మా ఇక్కడ 16t ప్లస్ 3 పవర్ k ప్లస్ 1 అండ్ క్యూ అనేది ఏంటి, అది ఇంటీజరే, పాయింట్స్ ఏమి రాదని రాస్తారు, ఈక్వల్ టు RHS రాస్తారు. తర్వాత సేమ్ ప్రాసెస్, బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N అని రాసి దట్ ఈజ్ అని చెప్పేసి మనం స్టేట్మెంట్ రాస్తారు. ఇది కూడా సేమ్ అలానే ఉందిగా, అసలు ముందు ప్రాబ్లంకి దీనికి తేడా లేదు, ఈ వాల్యూస్ కూడా అవే వచ్చాయి చూసారా. ఇక ముందు ప్రాబ్లం కూడా 3 వస్తే 1 ప్లస్ 2 కింద స్ప్లిట్ చేస్తారు, అర్థమవుతుందా, పవర్స్ మీరు యాడ్ చేయండి 1 ప్లస్ 2 అవుతుంది. ఇక్కడ కూడా అలానే స్ప్లిట్ చేస్తారు, చాలా ముందు ప్రాబ్లం ఇది ఒకలానే ఉంది. ఇక్కడ కొంచెం కాలిక్యులేషన్లో ఎప్పట్లానే నువ్వు 209 వచ్చింది, 209/11 వేసుకో, నంబర్ వస్తుందా లేదా పాయింట్స్లో నెంబర్, అవి వస్తే మనం కరెక్ట్గానే చేస్తాం, నెంబర్ ఇక్కడ వేస్తారు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం, ఇంకా ఈజీగా ఉంది అది చూడండి. సింపుల్గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, డివిజిబుల్ బై 64. చెప్పాను కదా లాస్ట్ 64 దీనికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. 64 స్టార్ట్ చేద్దాం, చూడండి ఈజీగా ఉంటుంది. ఏం చేయాలి, 49 హోల్ పవర్ n ప్లస్ 16n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అని చెప్పాలి.
అంటే ఎప్పట్లానే దాని అర్థం ఏంటి, దట్ ఈస్ 49 హోల్ పవర్ n ప్లస్ 16n మైనస్ 1 ఈక్వల్ టు 64 ఇంటూ సమ్ సి అని చెప్తే సరిపోతుంది. n ఈక్వల్ టు 1 తీసుకున్నాను, ఎల్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. 49 పవర్లో 1 ఉంటుంది, ఇంకా 1 రాయక్కర్లేదు, మళ్ళీ మీరు డాష్ అనుకుంటారు కదా. ప్లస్ 16 ఇంటూ 1 మైనస్ 1 ఈక్వల్ టు 49 ప్లస్ 16 కదమ్మా. 49 ప్లస్ 16 మైనస్ 1 కదా, డైరెక్ట్గా 64 అయ్యేది చూసుకోండి. 49 మైనస్ 1 కదా, ఇది 48. 48 ప్లస్ 16 ఎంత అవుతుంది, 64. డైరెక్ట్గానే వచ్చేస్తుంది ఇది 64. సో ఇప్పుడు దీని వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎలా రాయొచ్చు, 64ని 64 ఇంటూ 1గా రాయొచ్చు. 64 ప్రక్కన ఏ నెంబర్ ఉంటే మనకి ఎందుకు, అది నంబర్ రౌండ్ ఫిగర్ కదా కావాలి, 1 రాసాను సరిపోయింది కదా మనకి. ఈక్వల్ టు 64. ఇక్కడ 0 వచ్చి ఉంటే నువ్వు ఇక్కడ 0 రాసి ఉండేవాడు, ఇక్కడ 128 వచ్చి ఉంటే ఇక్కడ 2 రాసి ఉండేవాడు. సరిపోయింది. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ పి ఆఫ్ 1 ఈస్ 2 ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్షన్ రాస్తున్నాను, దట్ ఈస్ ఏంటి, ఎన్ ఉన్న చోట కే రాయి. 49 పవర్లో కే ప్లస్ 16k మైనస్ 1 ఈక్వల్ టు 64 ఇంటూ సమ్ టీ. ఈ లైన్ ఇక్కడ వస్తుంది, ఫర్ సమ్ టీ బిలాంగ్స్ టు జెడ్. ఓకే కదమ్మా, సరిపోయింది. దీన్ని మనం ఎలా రాస్తాం, 49 హోల్ పవర్ కే వాల్యూ కాలిక్యులేట్ చేయమని చెప్పాను. కే ఈక్వల్ టు 64t మైనస్ సెకండ్ టర్మ్ 16k ప్లస్ థర్డ్ టర్మ్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. దీని తర్వాత స్టెప్లో వాడతారు. తర్వాత స్టెప్ ఏంటి, ఎన్ ఉన్న చోట కే ప్లస్ 1 తీసుకుంటారు, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలి. ఎన్ ఉన్న చోట చూడండి 49 పవర్లో ఇప్పుడు కే ప్లస్ 1 వస్తుంది, ప్లస్ 16 కే ప్లస్ 1 వస్తుంది, మైనస్ 1. ఎలా రాయొచ్చు, ఇక్కడ 49 పవర్లో కే ఉంది, ఇక్కడ 49 పవర్లో కే ప్లస్ 1 ఉంది. ఎప్పుడు చెప్తున్నదే స్ప్లిట్ చేయండి పవర్ని. ఈక్వల్ టు 49 పవర్లో కే అమ్మ 49 ప్లస్ 16k ప్లస్ 1 మైనస్ 1. 49 పవర్ కే వాల్యూ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు, 64t ఇంకా మైనస్ 16k ప్లస్ 1. ఇక్కడ ఒక 49 ఉంది కాబట్టి 49 ప్లస్ 16k ప్లస్ 16 మైనస్ 1. సింప్లిఫై చేశాను అంతే. ఈక్వల్ టు 64 కదమ్మా, ఇది 64 ఇంటూ టీ ఇంటూ 49. క్లియర్గా ఉందా, మన ఫోకస్ 64 కాబట్టి. మైనస్ 16k ఇంటూ 49 మైనస్ ప్లస్ అవుతుందమ్మా, ఇది ప్లస్ 1 ఇంటూ 49 ప్లస్ 16k ప్లస్ 15. 16 మైనస్ 1 అంటే 15 ఈక్వల్ టు 64 4090. 64 కదా, మనం ఇంకా అది మర్చిపోకూడదు. 64 ఏ నెంబర్ కనిపించినా 64 కామన్ వస్తుందో లేదో చూసుకోవాలి ప్రతి టర్మ్లోని కూడా. సెకండ్ చూడండి అమ్మ, ఇక్కడ మైనస్, ఇక్కడ 16kలు 49 ఉన్నాయి. 16kలు ఇక్కడ చూడండి, ఇదంతా 16kలు, ఇక్కడ కూడా 16kలు 49 ఉన్నాయి, అది కూడా నెగిటివ్. ఇక్కడ 16kలు ఒక్కటే ఉంది, 49 16kలు మైనస్లు ఉన్నాయి, ఒక 16k ప్లస్ ఉంది. నీకు రిజల్ట్ ఎంత వస్తుంది, మైనస్ 48 16kలు వస్తాయి. తర్వాత 49 ప్లస్ 15 ప్లస్ 64. అంతా బాగానే ఉంది, 64 వచ్చేస్తుంది. ఇక్కడ 64 రాలా, 64 రాలేదు అంటే ప్రాబ్లం చేయలేము, అవదు. మరి ఎలా 64 రావాలి మనకి, 64 రావాలి. ముందు ఫస్ట్ టర్మ్ రాసేద్దాం. 64 ఇంటూ 4090 అక్కడ వరకు ఓకే. నీకు 64 రావాలి కదా, నేను ఎలా రాస్తున్నానంటే 48ని 48ని 12 ఇంటూ 4గా రాశాను. 12 ఇంటూ 4 48గా. ప్రక్కన ఎవడున్నాడు, 16k ఉంది, దాని జోలికి వెళ్ళదు, అలా ఉంచేయండి. ప్లస్ 64 ఈక్వల్ టు 64 ఇంటూ 49 ఇంటూ టీ మైనస్, చూడండి 12ని విడిగా రాశాను, ఈ 4ని 16తో మల్టిప్లై చేస్తున్నాను, 64 ఇంటూ కే మామూలుగానే రాసేస్తాను, ప్లస్ 64. సరిపోయిందా? ఇక నువ్వు ఏం చేస్తావో తెలియదు, అక్కడ 64 కనపడాలా, కరెక్ట్గా చేయాలి. ఏం చేస్తావో తెలియదు అని 64 వేసేయడం కదా బ్లైండ్గా. మనకి 64 వచ్చేస్తుంది. 64 కామన్ తీస్తున్నాను. 64 కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో 4090 వచ్చింది,
సెకండ్ టర్మ్లో -12k వచ్చింది, థర్డ్ టర్మ్లో 1 వచ్చింది. చూడండి ఇక్కడ 64 బయటికి నువ్వు లాగేస్తావు కాబట్టి ఇక్కడ 12 ఉంటుంది, అక్కడ k ఉంటుంది, 12k + 1 సరిపోయింది. మన లాజిక్ ఏంటి, 64 ప్రక్కన ఎంత వచ్చినా q అనుకుంటారు, వేర్ q = 4019 - 12k + 1 అండ్ q బిలాంగ్స్ టు ఇంటీజర్. అది నంబర్, అది రౌండ్ ఫిగర్, పాయింట్స్ లేని నెంబర్. =RHS RHS. ఎందువల్ల 64 ఇంటూ నెంబర్ కనిపించిందంటే RHS అవ్వాలి. క్లియర్ అయిపోయింది, RHS వచ్చేసింది. సో ఏం రాస్తావు, దేర్ఫోర్ p ఆఫ్ k + 1 ఈజ్ ట్రూ. మనం ప్రూవ్ చేస్తాం. లాస్ట్ లైన్ ఏంటి, బై గుర్తుంది కదమ్మా, మ్యాథమెటికల్ ఇండక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్, గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N రాసి దట్ ఈజ్ అని చెప్పేసి 49n + 16n - 1 ఈజ్ డివిజిబుల్ బై 64 అని చెప్తాం. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవే, ఇక్కడ ఇది 48 × 16 వస్తుంది. నీకు అది ఎందుకు, అది పైన చేయదు, నీకు 64 కావాలి. అప్పుడు ఆలోచించాలి 64 రావడానికి ఏం చేయాలి. 16ని 4తో మల్టిప్లై చేస్తే 64 వచ్చేస్తుంది. 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి 48ని ఏం రాస్తా, 12 × 4గా రాస్తాం. ఆ 4 తీసుకెళ్ళి 16తో మల్టిప్లై చేస్తే 64 వచ్చేస్తుంది. మనం ఏం చేసినా పర్వాలా, 64 మాత్రం రావాలి. అర్థమవుతుందమ్మా? నోట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ ఇంకొక వీడియో ఉంటుంది, మ్యాథమెటికల్ ఇండక్షన్ గురించి మాట్లాడుతున్నాను. అంటే 17th వీడియోతో ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్కువగా ఇక్కడ వరకు అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ వీడియో పెద్ద ఇంపార్టెంట్ కాదు, కొంచెం దీంతో కంపేర్ చేస్తే అది కూడా మోడల్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ వరకు మాత్రం మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు 17th వీడియో కూడా చెప్తాను, మనకి సిలబస్లో క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నాను నేను. 17th వీడియో కూడా చూడండి, బట్ ఇక్కడ వరకు మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇందులో మీరు చేసింది ఏమైనా ఉందా, తెలిసిందే అంతా కూడా. n = 1కి ప్రూవ్ చేస్తాం, n = kకి ఎజ్యూమ్ చేసుకుంటాం. ఆ n = kని వాడుకొని ఇక్కడ n = k + 1కి మళ్ళీ నువ్వు వెరిఫై చేయాలి. LHS = RHS చెప్పాలి. దీంట్లో ఈక్వల్ టు మీద చేశారు, లెస్ దాన్ మీద చేశారు, గ్రేటర్ దాన్ మీద చేశారు, ఇక్కడ డివిజిబుల్ బై మీద కూడా చేశారు.